ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 7వ వచనము. దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటాం కదా. ప్రతి ఆదివారం తప్పక ఆరాధనలో పాల్గొంటాం. ప్రతి శుక్రవారం పొద్దున రాత్రి ఉపవాస కూడికలో పాల్గొంటాం. చర్చ్ తరపు నుండి ప్రతి మీటింగ్కి వెళ్ళిపోతాం. తెలిసిన వాళ్ళు ప్రార్థనకు పిలిస్తే వెళ్ళిపోతాం. ఎన్నో రకాలుగా ప్రార్థనలకు వెళ్తూ ఉంటాం. అసలు మనం అర్హులమైన ఆయన సన్నిధికి హాజరు కావడానికి ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? ఎలాంటి పాపినైనా దేవుడు క్షమించి తన యొద్దకు చేర్చుకుంటాడు. ఆ క్షమింపబడిన పాపి మరలా పడిపోతున్నా సరే క్షమిస్తూనే ఉంటాడు. కానీ ఒక డే వస్తుంది, ఆ రోజు అంటాడు, మోసము అబద్ధము లోక పాపాన్ని విడువని వాడు నా ఇంట నివసింపరాదు అని. ఎలా ఉన్నాయి మన బ్రతుకులు? అర్హత లేకపోయినా ఊరుకుంటున్నాడు కదా అని ఇంకా దిగజారిపోకు. జాగ్రత్త, ఇంట నుండి తోసివేయబడతావు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.